బీహార్ సీఎంగా మరోసారి జేడీయూ అధినేత నితీష్ కుమార్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీంతో ఆయన బీహార్ సీఎంగా 10వ ప్రమాణ స్వీకారం చేపట్టినట్టున్నారు. ఇక బీహార్లో కొత్త ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా సీఎం నితీష్ కుమార్ రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేయాలని కోరారు. నితీష్ రేపు మరోసారి గవర్నర్తో మళ్లీ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తన రాజీనామాను సమర్పించనున్నారు. అదే రోజు అసెంబ్లీ రద్దు కానుంది. శాసనసభాపక్ష నేతగా నితీష్ ను ఆ రోజే ఎన్నుకోనున్నారు. నితీష్ కుమారే సీఎంగా కొనసాగుతారని బీజేపీ కూడా వెల్లడించింది. ఇక పాట్నాలోని గాంధీ మైదాన్లో నితీష్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీహార్ సీఎంగా మరోసారి జేడీయూ అధినేత నితీష్ కుమార్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీంతో ఆయన బీహార్ సీఎంగా 10వ ప్రమాణ స్వీకారం చేపట్టినట్టున్నారు. ఇక బీహార్లో కొత్త ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా సీఎం నితీష్ కుమార్ రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేయాలని కోరారు. నితీష్ రేపు మరోసారి గవర్నర్తో మళ్లీ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తన రాజీనామాను సమర్పించనున్నారు. అదే రోజు అసెంబ్లీ రద్దు కానుంది. శాసనసభాపక్ష నేతగా నితీష్ ను ఆ రోజే ఎన్నుకోనున్నారు. నితీష్ కుమారే సీఎంగా కొనసాగుతారని బీజేపీ కూడా వెల్లడించింది. ఇక పాట్నాలోని గాంధీ మైదాన్లో నితీష్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.